హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. మనతో ఈ రోజు ఉన్న వ్యక్తి నేను ప్రత్యేకంగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తే ఎనీష్ గారు. ఆయన ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా ఆయన లైఫ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా అయితే మారారనమాట. అండ్ జనరల్గా నేను టచ్లో ఉంటాను కాబట్టి నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన జర్నీ ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా అయింది అనే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. హలో బ్రో. హాయ్. చాలా రోజు అయింది కలిసి. ఎలా ఉన్నారు? ఫైన్ హరీష్, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను బ్రో. యా, మీరు ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నుంచి స్టార్ట్ చేసి, అంటే మొబైల్ ఫోటోగ్రాఫర్ నుంచి కెమెరాతో ఫోటోస్ తీసే దగ్గరికి వెళ్ళారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీ ప్రొఫెషన్ కూడా కన్వర్ట్ చేసుకుంటూ ఉన్నారు. నేను రీసెంట్గా చూసినప్పుడు బెంగళూరులో కొంతమంది సెలబ్రిటీస్ దగ్గర ఫొటోస్ తీయడం కానీ అలాంటివి చేసినట్టు నేను చూశాను. యా, ఆ లైఫ్ ఎలా ఉంది? నాట్ బ్యాడ్ హరీష్. అంటే మనకు ఇప్పుడు వైల్డ్ లైఫ్లో నేను లాస్ట్ టైం చెప్పినట్టు మనకు కమర్షియల్గా అయితే డెఫినెట్లీ మనీ అయితే ఏం చేయలేం. ఓకే. సో మూవ్ ఆన్ అవ్వాలని చెప్పి మూవ్ ఆన్ అయ్యాం. సో అక్కడ మనం చాలా బెంగళూరుకి వెళ్ళి కొన్ని ఛానల్స్ అవి ఇవి సో కొద్దిగా సీనియర్ కెమెరామెన్ పెద్ద పోస్టులు వర్క్ చేయడం జరిగింది. అక్కడ మనం మెల్లిగా అంటే అక్కడ మెయిన్ మనకు ఎక్కువ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, నేను అందరూ చేసేలా చేయను అనమాట. టఫ్గా చేద్దామని పబ్ షూట్స్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఓకే. సో పబ్ షూట్కి వెళ్ళేసరికి నాకు జీరో నాలెడ్జ్ దాంట్లో. టు బి ఫ్రాంక్, వైల్డ్ లైఫ్లో మనం తీయచ్చు, అది ప్రాబ్లం లేదు. అంటే నాకు వైల్డ్ లైఫ్ ఓకే కదా. పబ్ షూట్స్ అంటే డెఫినెట్లీ మనకు లోపల నీకు తెలిసే ఉంటుంది, ఆ చీకట్లో ఆ స్మోక్ ఎఫెక్ట్లో యూ హ్యావ్ టు క్యాప్చర్ ఫొటోస్. అది వాళ్ళు ప్రమోషన్కి యూజ్ చేసుకుంటారు. సో వెళ్ళి లోపలికి వెళ్ళి అంటే అడిగాము, ఛాన్స్ ఇవ్వలే. అప్పుడు ఏమీ లేని టైంలో ఒక అతను అనిల్ అని చెప్పి, అనిల్ శర్మ, హీఈస్ ఎ ఫోటోగ్రాఫర్, హీఈస్ ఎ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. అతను నీకు నేను ఛాన్స్ ఇస్తానని చెప్పి ఒక పబ్ షూట్ ఇచ్చి, ది బెస్ట్ పబ్ అనమాట, ఎఫ్ సూపర్ క్లబ్ అని చెప్పి బెంగళూరు బెలందూరులో ఉంటుంది. సో అక్కడ లోపలికి వెళ్ళగానే వెళ్ళడానికి ఒక టాస్క్, అంటే లోపల వెళ్ళిన తర్వాత ఇంకొక టాస్క్ తీయడం. ఓకే. అంటే మనం మామూలు ఫ్లాష్ ఇప్పుడు మనకు నీకు తెలిసినంత వరకు ఇప్పుడు కెమెరా ముందు ఉన్నావు కాబట్టి నీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు లైట్స్ ఉన్నాయి నీకు, పబ్లో ఇలా ఉండవు. అవును, కాన్స్టెంట్గా ఉండవు. సబ్జెక్ట్ అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంటారు, అంటే నీకు కాన్స్టెంట్గా ఉండరు కదా. లైక్ వైల్డ్ లైఫ్ అది కూడా సేమ్ అంటలే, కాకపోతే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్. సో అది ట్రై చేద్దామని వెళ్ళాము. జీరో ధమాల్. దగ్గర ఒక 1 month సఫర్ అయ్యా. కొలాప్స్ అవి దాని గురించి మొత్తం చదివి, దాని గురించి యూట్యూబ్లో చూసి అన్నీ నేర్చుకొని వెళ్ళి ఇప్పుడు ఒక అరౌండ్ ఒక 10 pubs దాకా షూట్స్ చేస్తున్నా చేస్తున్నారు. ఒక ఎర్నింగ్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే చెప్పుకునేంత కాకపోయినా వస్తుంది బాగానే. ఒక 3 hours సాటర్డే సండేస్ అయితే కొద్దిగా బిజీగానే ఉన్నా. ఓకే. అండ్ మీరు ఆ స్టేజ్లో అక్కడికి వెళ్ళారు. అండ్ మోర్ ఓవర్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా కలిసినట్టు చూస్తూ ఉన్నాను. యా, రెగ్యులర్గా చూస్తూ ఉంటాను కాబట్టి. ఆ లైఫ్ ఎలా ఉంది బ్రదర్? నాట్ బ్యాడ్. యాక్చువల్లీ మనకు ధనంజయ్ డాలీ అని చెప్పి అంటుంటారు. పుష్ప మూవీలో మనకు ఆయన విలన్ రోల్ చేశారు. యా, ఆయనతో ఒకసారి కలవడం జరిగింది. ఆయన బర్త్డేకి మేము అప్పుడు చెప్పాను కదా, సీనియర్ కెమెరామెన్గా ఒక ఛానల్లో చేసినప్పుడు. సో నాకేం వర్క్ ఉండదు. సో పిల్లలు చేస్తుంటే ఐ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ కెమెరాస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా అట్లా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, లేదా కొన్నిసార్లు నేనే తీయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కన్నడ రాదు. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఏం ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. సో అదొక్కటి కొద్దిగా క్లాషెస్ అనేది ఉన్నాయి. దాని తర్వాత మెల్లిగా ఆ టైంకి ఏమైందంటే, నేను సీనియర్ కెమెరామెన్ కాబట్టి నాకు కొద్దిగా స్టేజ్ మీద యాక్సెస్ ఇచ్చేది. సో అక్కడ నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇట్లా నేను పలానా ఇట్లా ఎక్కడి నుంచి వచ్చా, వాళ్ళందరికీ ఓకే. కింద ఉన్న వాళ్ళకి కొద్దిగా కన్నడ తెలుగు ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఆయనతో ఇట్లా చెప్పేసరికి ఆయనకు ఓకే అని చెప్పి నేను అడిగాను, ఇట్లా మాట్లాడుకుంటూ అలా ఒక ఫోటో సెక్షన్ అలా జరుగుతూ అట్లా ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది జర్నీ. లాస్ట్కి కిచ్చా సుదీప్ దగ్గర దాకా ఆయన దాకా వచ్చారనమాట. ఆయన కూడా కొన్ని ఫొటోస్ ఆయన బర్త్డే ఈవెంట్కి తీశాను. అట్లా కొన్ని చేశాను అనమాట బాగానే. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్, మీరు స్టార్ట్ అయింది ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. యా, అక్కడ ఎర్నింగ్ అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్కి ఉన్న ఇబ్బందులే వచ్చి మీరు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సేమ్ రిలేటెడ్గా ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు అందరూ మనీ ట్రాపింగ్లోకి తీసుకురావడం కానీ కొన్ని స్కామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయని మేము విన్నాం. అండ్ మోర్ ఓవర్ మీకు కూడా ఎదురయ్యాయని కూడా నాకు తెలిసింది. సో అలాంటి సంఘటనలు ఏమన్నా షేర్ చేసుకుంటారా? స్కామ్స్ అంటే లిటరలీ మనకు ప్రతి దాంట్లో ఇప్పుడు వెబ్సైట్లో నీకు ఇన్స్టా ఫేస్బుక్ వచ్చినప్పుడు స్కామ్స్ అయితే ఎక్కువైపోయాయి. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ తక్కువకి ఇస్తా అని చెప్పి, టు బి ఫ్రాంక్ మనం చూసినప్పుడు అయితే ప్రొఫైల్లో దాంట్లో మనకు కామెంట్స్ ఆఫ్ చేసి ఉంటారు. ఎందుకు ఆఫ్ చేసి ఉంటారు? అది ఒరిజినల్ కాకపోతే ఆర్ఎల్స్ ఎలాంటి కామెంట్స్ వస్తాయో తీసుకోలేకపోతే ఆఫ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. మనం చూసినప్పుడు అయితే డెఫినెట్లీ మనం చూసే ప్రతి ఒక్క కెమెరా, సెకండ్ హ్యాండ్ కెమెరాస్ ఏదో కొన్ని రేర్స్ ఉన్నాయి మనకు జెన్యూన్గా చేసేవాళ్ళు. కోయంబత్తూరులో కొన్ని ఉన్నాయి, కడపలో కొన్ని ఉన్నాయి.
ఇంకా మనకు తెలిసినంత హైదరాబాద్లో కొన్ని ఉన్నాయి, దాదాపు ఒక భారీ స్కామ్లు అయితే ఉన్నాయి. దీంట్లో నేను చూసింది అంటే, నేను స్టార్టింగ్ స్టేజ్లో నేను చూసింది ఏంటంటే ఫోన్స్, అంటే స్టార్టింగ్ వాళ్ళు నాకు మెసేజ్ చేస్తారు ఇన్స్టాలో మనకు, ఓకే కొద్దిగా జెన్యున్, అంటే ఎట్లా చెప్పాలి, వాళ్ళకు తెలుసుంటారు కదా వీళ్ళు దొరికిపోతారు వీళ్ళు దొరకరు. డెఫినెట్లీ వాళ్ళు మనకి ఖచ్చితంగా ఒక స్కామ్లు అంటే వాడు ఒక దీటైనా ఉండాలి దాంట్లో, వాడు ఖచ్చితంగా ఒక డెప్త్ చూసి వాడు మనుషుల్ని సెలెక్ట్ చేయడంలో కూడా ఒక రకంగా ఉంటుంది. కరెక్ట్గా మనం గ్రో అయ్యే టైంకి ఒక రకంగా మెసేజ్ పెడతాడు. నేను ఇప్పుడు ఫోన్లో ఫొటోస్ తీసి నేను అట్లా ట్రెండ్ అవుతున్నా కదా, ఆ టైంలో వాడు ఏం చేస్తాడు, నా ఫోన్ అప్పుడు ఇది అనమాట Vivo V19, నీకు ఆల్రెడీ చెప్పా. అప్పుడు ఏమవుతుంది, వాడు ఏం చేస్తాడు, అప్పుడు OnePlus లేదంటే ఇది ఏమంటారు ఇంకో ఫోన్ అక్కడ మైండ్లో రాదు, అది యాపిల్ దాన్ని కొద్దిగా తోస్తాడు, బ్రో ఇది నాకు స్మగుల్డ్ కూడా, నీ ప్రొఫెషన్కి ఇది సెట్ అవుతుంది. ఆ టైంలో చదివే ఏజ్లో మనకి ఏమనిపిస్తుంది, 1.5 లక్ష ఫోను, 1,20,000 ఫోను 35,000కి ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏం చేస్తాం, కొనుక్కోవడానికి. అయ్యో ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని అడిగో ఏదో ఒకటి ట్రై చేస్తాం. సరే ట్రై చేస్తామని చెప్పేసి వాడు స్టార్టింగ్ ఒక బేసిక్ అమౌంట్ కట్టమంటాడు, 7,000 కడతావు, నీకు షిప్పింగ్ ఛార్జెస్ పట్టాలి మళ్ళీ కట్టమంటాడు, మనం కడతాం. వాడు ఏం చేస్తాడు, తెలివిగా ఫోటో పెడతాడు, ఫోన్తో పాటు నీ పేరు అడ్రస్ అంతా అడుగుతాడు, షిప్పింగ్ అడ్రస్ అంతా అడుగుతాడు, పంపిస్తా అంటాడు, మొత్తం ఫోన్తో పాటు సీల్డ్ ప్యాక్ పెడతాడు. నువ్వేమనుకుంటావు, రేపు ఫోన్ వస్తుంది అంటావు, ఓకే డన్ బాగానే ఉంటుంది. ఈ గ్యాప్లో ఏం చేస్తాడు, ఫోన్ మీ దగ్గరికి తిరుపతిలో దిగిపోయింది మాకు డబ్బులు పంపేయండి అంటాడు. తెలివైనోడైతే చెయ్యడు పేమెంట్, మళ్ళీ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాం. మొత్తం అమౌంట్ ఒక 25,000 అంటే 25, వాడు ఒక స్కామ్కి ఒక అమౌంట్ పెట్టుకుంటాడు, మొత్తం చేసేసిట్టాం. రేపు వస్తుంది అనుకుంటాడు ఫోన్. మార్నింగ్ లేచి ఒక మిడిల్ క్లాస్ మెమరీ అంటే అంతేగా, కూర్చొని రేపు ఫోన్ వస్తుంది అని కూర్చో ఉంటాం. రేపు మార్నింగ్ అవ్వగానే లేచి వాడికి మెసేజ్ చేస్తాం, బ్రో హాయ్ బ్రో గుడ్ మార్నింగ్. రెస్పాండ్ అవుతాడు, డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాడు. ఇది అంటే వస్తుంది, ఇంకొంచెంసేపులో వస్తుంది. ఒక్క గంట కాస్త 4-5 రోజులు పడుతుంది, 1 మంత్ పడుతుంది, 3 months పడుతుంది, వాడు రెస్పాండ్ అవుతూనే ఉంటాడు, ఫోన్ అయితే రాదు. ఇదొకటి. దీంట్లో నాకు వచ్చిన మెసేజ్లు ఇది నేనే చేశా, టు బి ఫ్రాంక్, నేను కెమెరా ముందే ఒప్పుకుంటున్నా. ఇలా ఫోన్ వస్తుందని ఒక ఫోన్ ఇచ్చా, అంటే డబ్బులు పంపించా, లిటరలీ ఒక 20,000 బొక్క. చాలా అంటే నాకు లిటరలీ అది మా నాన్నకు కూడా తెలియదు, నేను చెప్పేసిన ఇంటర్వ్యూలో. సో మా అమ్మకి తెలుసు. సో అదొకటి. అది మనకు ఆ ఏజ్లో 20,000 అంటే చిన్న మ్యాటర్, చాలా ఎక్కువ. అంటే మనం చదువుకునే రోజుల్లో ఒక డిగ్రీ ఆ పర్సన్ 20,000 అంటే ఒక డ్రీమ్ అది. ఆ టైంలో సెకండ్ హ్యాండ్ కెమెరాలు కూడా వచ్చేది. అదొకటి స్కామ్. ఇప్పుడు మార్కెట్లోకి మెయిన్ స్కామ్ ఏంటంటే, నీ ఫోటో అమ్మిస్తా, నీకు మెసేజ్ చేస్తాడు, నువ్వు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వు, నార్మల్ ఫోటోగ్రాఫర్స్ అవ్వు. నీకు ముందు పాస్ట్లో మనకు టిప్పు సుల్తాన్ వాళ్ళవి కత్తి సోల్డ్ ఇన్ని క్రోర్స్కి సేల్ అయింది అని చెప్తారు. అట్లా ఓల్డ్ ఐటమ్స్ కొన్ని సేల్ అయినాయి, ఇట్లా వాళ్ళవి ఓన్ ఐటమ్స్ కొన్ని సేల్ అయ్యాయి, ఇప్పుడు కాపీ రైట్స్ అని కొన్ని వస్తాయి. అలా మనకు ఇప్పుడుండే ప్లాట్ఫామ్ NFT అంటారు అనమాట, నాన్ ఫండబుల్ టోకెన్ అనమాట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు సేమ్ ఇప్పుడు ఎట్లయితే మనకు కళ్ళ ముందు జరిగేదో ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతుంది. ఓకే. సో అది మనం దాంట్లో అప్లోడ్ చేసి, ఇప్పుడు నువ్వు ఇదే ఉంది, ఇప్పుడు నీదే ఒక ఇంటర్వ్యూ ఉంది, నీది ఒక బయట నువ్వేదో మెసేజ్ ఇచ్చుంటావు, ఒక వీడియో బయట, దాన్ని NFT దాంట్లో పెట్టామనుకో, ఎవరో ఒకరు నచ్చిన వాళ్ళు దాన్ని బిడ్ చేస్తారు. సో దాన్ని నువ్వేం చేయొచ్చు, నీకు హయ్యెస్ట్ అమౌంట్ వచ్చినప్పుడు నువ్వు ఓకే చెప్పేయచ్చు. సరే అలా ఇట్లా మనకి ఈ ప్లాట్ఫామ్ ఇలా జరుగుతుంది అనమాట, NFT అనేది. సరే ఓకే, నాకు రెగ్యులర్గా నేను వైల్డ్ లైఫ్ పెడుతూ ఉన్నా. ఒక 1 month ముందు ఒక మెసేజ్, నాకు కామెంట్ వచ్చింది, మెసేజ్ కూడా కామెంట్, ఐ లైక్ యువర్ ఫొటోస్ అండ్ యువర్ ఫొటోస్ ఆర్ అవసరం అని చెప్పి. అది ఎక్కడ అంటే, హీఈస్ ఎ గై ఫెర్రీ సంథింగ్ ఏదో, ఫెర్రీ బెర్రీ సంథింగ్ ఏదో పేరు అయింది. హీఈస్ NFT ఆర్టిస్ట్ అని చెప్పి ఇన్స్టాలో టోటల్గా ఒక పెద్ద ఆయన దగ్గర ఒక 65 ఆ రేంజ్లో ఉంటుంది. ప్రొఫైల్ చూడగానే ఓ అమ్మ ఈయన NFT ఆర్టిస్టే అని అనుకుంటావు. సరే ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం డెప్త్ ఏం చేస్తాడు అంటే. ఫస్ట్ అన్నాడు ఇట్లా కొనుక్కో అన్న, ఇది ఉండదని నాకు తెలుసు, నీకు ఆల్రెడీ చెప్పా లాస్ట్ టైం కూడా. అంటే నేను ఎంక్వైరీ చేసున్నా, ఫొటోస్ మనం సేల్ చేయొచ్చు, డబ్బులు వస్తాయి అనే ఒక పాయింట్లో చేసున్నా. సరే లోపలికి వెళ్ళి మాట్లాడదామని చెప్తే, NFTలో పెట్టావా అని అడిగారు. లేదండి నాకు అసలు ఐడియా లేదు దాని గురించి, బట్ నేను ఎంక్వైరీ చేసి నేను జాయిన్ చేస్తాను అని చెప్పాను. ఓకే జాయిన్ చేస్తాను అన్నాడు. సరే అంతా పెట్టిన తర్వాత నాకు నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగుతాం కదా, ఇంకా నువ్వు అడిగావని ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పావంటే అది ఎక్కడ ఏంటి అని అడుగుతాం ఖచ్చితంగా. అలా అడిగినప్పుడు నేను USA అని చెప్పాడు.
నాకు యూఎస్ఏ అనగానే నాకు లాస్ట్ టైం కూడా చెప్పాను ఇంటర్వ్యూలో, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి యూఎస్లో ఉంటాడు, మోహిత్ అని చెప్పి, నా బ్యాక్ బోన్ లాగా అబ్బాయి. సో వాడికి కాల్ చేసారా, ఇది పరిస్థితి, అప్పులన్నీ తీరిపోతాయి, అన్నీ ఉన్నాయి, సో మనవాడు ఇట్లా ఇట్లా అన్నాడు. వాడు కంట్రోల్గా చెప్పాడు, వేసపడకరా, ఆలోచించు, నేను చూస్తా, వస్తే సంతోషమే, మరి అంత పెట్టుకోకు, ఎంతూజియాజం, నువ్వే ఫీల్ అవుతావు అన్నట్టు మాట్లాడాడు. సరే డన్. ఇంకా నేను చెప్పుకున్నా, మా అమ్మకి చెప్పుకుని ఒకే డైలాగ్ అనింది, అదే నిజమేనా? వాడు ఒకటి మాట అన్నాడు అనమాట, ఒక ఫోటోకి ఈటీహెచ్ అని చెప్పి అన్నాడు. ఈటీహెచ్ అంటే 1 ETH అంటే ఇత్తరం అనేది ఉంటుంది. సో దాన్ని 1 ETH అంటే 19 లక్షలు, అంటే ఒక ఫోటోకి 19 లక్షలు ఇచ్చి కొనుక్కుంటా అని చెప్పాడు. అట్లా 3 ఫోటోలకి 5 ETH ఇస్తా అని చెప్పాడు. అంటే దగ్గర దగ్గర ₹1 కోటి పైన. సరే ఓకే, ఏదో అంటే మేబీ ఉంటుంది కదా లోపల నా సాటిస్ఫాక్షన్, ఓకే వైల్డ్ లైఫ్లో సంపాదించలేకపోయినా మేబీ ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా హోప్లో అని చెప్పి నేను దాని లోపలే కూర్చొని మొత్తం దాని డీటెయిల్స్ కూర్చొని చేస్తూ సెర్చ్ కొడుతూ, అదేంటంటే అది మనం చేస్తే క్రిప్టో కరెన్సీకి లింకప్ చేయాలి. ఏంటి, బ్యాంక్ అకౌంట్, నువ్వు ఎక్కడి నుంచి, అంతా నీ డీటెయిల్స్ అంతా పెట్టాలి ఖచ్చితంగా, పెట్టకుండా అయితే ఉండం కదా. సో అక్కడ పెడతాం. సరే పెడదామని చెప్పి ట్రై చేస్తుంటే మా వాడు ఫోన్ చేసి, మామ వద్దు పెట్టకు అన్నాడు. ఆగలే, ఏం ట్రై చేద్దాంలే. బట్ నేను చేసిన కరెక్ట్ థింగ్ ఏంటంటే నా డీటెయిల్స్ అతనికి ఇవ్వలేదు. ఓకే, నా క్రిప్టో కరెన్సీ అకౌంట్ దాంట్లో చాలా ఉంటాయి, నీకు అనిమల్ అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి మనకి, ఇట్లా NFTs లాగా ఇవన్నీ, అన్ని NFTs ఇవన్నీ. దాంట్లో పెడదామని చెప్పి అతను ఏదో చెప్పాడు, యూఎస్లో ఏదో సంథింగ్ పెట్టాడు అని చెప్పి. నేను యూఎస్ అనగానే ఆ మనిషి షాక్. ఫస్ట్ థింగ్, ఇక్కడ అతను యూఎస్లో ఉంటాను అనగానే నా ఫ్రెండ్ యూఎస్లో ఉంటాడని అతనికి తెలియదు. నేను అతన్ని కాంటాక్టే ఇచ్చేసా, యూ కెన్ టాక్ విత్ హిమ్ అని చెప్పి ఆయన ఇన్స్టా ఐడి ఇచ్చా. సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మోహిత్కున్న సర్కిల్ మొత్తం సర్చ్ చేసి చూస్తే హీజ్ వాస్ ఫేక్. ఓకే, అది మాకు ఎట్లా తెలిసింది అంటే NFT ఆర్టిస్టులు అంత ఈజీగా పెట్టుకోరు ఇన్స్టాలోనే, NFT ఆర్టిస్ట్ అని చెప్పి. అండ్ బై ద వై ఆ ఐడికి దగ్గర దగ్గర ఒక 200K ఫాలోవర్స్ ఉన్నారు. 200K మేబీ ఫేక్ ఫాలోవర్స్. మేబీ NFT ఆర్టిస్ట్ అంటే డెఫినెట్లీ వాళ్ళు రికగ్నైజేషన్ పర్సనే అయి ఉంటాడు. సో నేను అంత లోపల యూట్యూబ్లో అవి ఇవి మొత్తం తిప్పించి మళ్ళించాం, చూసాం ఏం జరుగుతుంది, ఇది నిజమేనా, ఫ్యాక్ట్ అదైతే బిడ్డింగ్ అనేది జరుగుతుంది, ఫొటోస్ తీసుకుంటారు. మనకు ఎగ్జాంపుల్, మనకు ఆయన నాగార్జున గారు చూపించిన ఊపిరి మూవీలో అలా జరుగుతాయి, వాస్తవమే, కొనేవాళ్ళు అయితే ఉన్నారు. మేబీ ఆ NFTలోనే మనకు ట్విట్ ఒకటి 19 crores వెళ్ళిందని చెప్పి చాలా వచ్చాయి, అన్నీ చూసా. ఓకే జరుగుతుంది అని ఒక నమ్మకం అయితే వచ్చింది. సరే దాని తర్వాత ఏం చేద్దాం వద్దా అనుకుంటా అంటే మళ్ళీ బెదిరించడం స్టార్ట్ చేసినాడు నన్ను. ఇస్తావా ఇవా ఫోటో? ఫస్ట్ నేను ఫోటో మాత్రమే ఇవ్వాలి, ఇంకేం అవసరం లేదు. నేను అప్పటికి మెసేజ్ కూడా పెట్టా, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, నాకు ఇవేవి తెలియవు, ఫోటో పంపిస్తా, ఫోన్పేలో నాకు పంపి, మన బ్యాచ్. సో ఇలానే అడిగా, డైరెక్ట్గా అడిగా, ఫోన్పేలో పంపిస్తావా, బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తా, అట్లన్నా పంపి అన్న. అది ఇచ్చిన స్కామే అంట. నేను బ్యాంక్ డీటెయిల్స్ షేర్ చేసినా అయిపోయా. అది ఎంత పెద్ద హైటెక్ స్కామ్ అంటే, ఒకవేళ నాకు తెలిసినంత వరకు నేను క్రిప్టో కరెన్సీ కానీ ఏదో నా ఐడి క్రియేట్ చేసి నా బ్యాంక్ ఐడి ఖచ్చితంగా ఇచ్చి ఉంటే ఉన్న అకౌంట్లో డబ్బులన్నీ కొలాప్స్ మొత్తం ఎగిరిపోయేదంట. అది నాకు దాని తర్వాత స్కామ్లు ఇది జరగలేదు, బట్ ఎవరో కొంతమంది అన్నారు. అంటే ఆ అకౌంట్లో నేను చార్జ్ చేద్దాం అనుకున్న అంటే ఫాలోవర్స్ ఉంటారు కదా, ఆయన చెప్పేది ఏంటంటే, ఆ ఐడి ఆయన, నేను ఇండియాలో అందరికీ ఫోటోగ్రాఫర్స్కి అమ్ముతాను, ఆల్రెడీ ఇవి చేశాను నేను ఆల్రెడీ, నువ్వు వాళ్ళని అడుగు అంటాడు. వాళ్ళ ఐడి ఇంతవరకు షేర్ చేసింది లేదు. అంటే ఇండియాలో చాలామంది, ఇండియాలో ఎందుకు మన ఏపీలోనే చాలామంది ఉన్నారు ఫోటోగ్రాఫర్స్. ఆ లెక్కనైతే వాళ్ళంతా కోటీశ్వర్లు అయిపోయి ఉండాలి కదా. అంతే కదా. వాడు ఆయన చెప్పిన పరంగా లిటరలీ చాలా అంటే ఒక ఫ్రాంక్లీ స్పీకింగ్ హరీష్, నీకే నువ్వు చేసిన ఒక వీడియో బయటికి నీకు 10 కోట్లు వచ్చిందంటే ఎంత ఫీల్ ఉంటుంది హరీష్ నీకు? అది ఖచ్చితంగా ఉంటుంది. అదొక పీక్స్కి వెళ్ళిపోతావు. అంటే నీ లోపల ఒకటి ఉంటుంది కదా, నీ మైండ్, నా డ్రీమ్ ఇలా ఉండాలి, నా ఫ్యామిలీ ఇలా ఉండాలి, అంత హైప్కి వదిలేస్తే ఒక్క ఫీల్ ఉంటుంది చూడు హరీష్, మర్చిపోలేను లైఫ్లో అది. దాని తర్వాత మేము ఎంక్వైరీ చేసుకొని, ఒకవేళ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ షేర్ అయ్యింటే అన్నీ వెళ్ళిపోయింటాయి. మీ ఛానల్ పరంగా నేను చెప్పాల్సింది అదే, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, జాగ్రత్త. ప్రొఫైల్ ఐడీలు పెడితే కూడా దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ఫోన్పే నెంబర్స్ పెట్టడం కింద, ఐడీస్ కింద ఫోన్పే నెంబర్ ఉంటే చాలంట.
ఈజీగా వాళ్ళది ఐడి డీటెయిల్స్ అంటే ఇప్పుడు నీకు ఫోన్పే కొడితే నీ పేరు వచ్చేస్తుంది టోటల్గా. ఇప్పుడు నేనైతే అదే పెట్టుకున్నా, నా పేరుతో పాటే పెట్టుకున్నా, అంతే ఫుల్ నేమ్తో పాటు బ్యాంక్లో ఎట్లయితే ఉందో అలానే పెట్టుకో. సో మనం మార్చలేము, అంటే మార్చేది ఎందుకులే మళ్ళీ దానికి ఎందుకు అని చెప్పి ఇది చూసిన తర్వాత అన్నీ మార్చాల్సి వస్తుంది. నీకు అర్థమైపోతుంది కదా, ఓపెన్ చేయగానే బ్యాంక్ డీటెయిల్స్ కూడా అవసరం లేదు, ఫోన్పే ఐడి అది కొడితే వాళ్ళకి యాక్సెస్ వచ్చేస్తుంది అంట. సో అలా కూడా స్కామ్స్ అనేది ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మీరు తీసిన ఫొటోస్ ఉంటాయి, అది కేవలం మీకు మాత్రమే సొంతం ఉంటుంది. అది నాలాంటోడు ఎవడైనా తీసేసుకొని సేల్ చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. అవి మీ వరకే ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏవైనా కాపీరైట్ క్లెయిమ్ చేసుకోవడం కావచ్చు, అలాంటివి ఏమైనా? ఇప్పుడు వాటర్ మార్క్స్ కూడా తీసేస్తున్నారు, ఈజీ తీసేయాలి. అంటే మనం ఇప్పుడు ఎన్ఎఫ్టీ ఉంది కదా, ఎన్ఎఫ్టీలో నీకు డిజిటల్ సైన్ ఒకటి వస్తుంది నువ్వు అప్లోడ్ చేసే ముందు. నేను ఎన్ఎఫ్టీలో అప్లోడ్ చేస్తే ఆయన తీసుకుంటాడని చెప్పాను కదా. ఎన్ఎఫ్టీ అయితే బెస్ట్ ప్లాట్ఫామ్. నేను చెప్తున్నాను చూడు, ఈయన స్కామ్ చేశాడని చెప్పేసి ఎన్ఎఫ్టీ అనేది చెత్త అని చెప్పను. ఎన్ఎఫ్టీలో మనం కోట్లు సంపాదించవచ్చు, ఖచ్చితంగా చెప్తా. ఓకే, వాడుకునే పద్ధతి అంటే ఎన్ఎఫ్టీ ద్వారా ఇలా చేస్తారు అంటే ఇప్పుడు నాకు ఐడియా లేదు హరీష్, అస్సలు ఐడియా లేదు. ఇప్పుడు నేను ఓకే, నాకు అక్కడ కానీ యూఎస్లో ఈ మోహిత్ అనే ఫ్రెండ్ లేకపోయి ఉంటే డెఫినెట్లీ నేను స్కామ్కి గురయ్యేవాడిని. ఓకే, నేను కూర్చొని ఏడ్చేవాడిని డెఫినెట్లీ. నీకు అర్థమైందా? ఎన్ఎఫ్టీ అనేది ఒక ప్లాట్ఫామ్, అది ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఓకే, నీకు అక్కడ నువ్వు అన్నట్టు నా ఫోటో పెడితే కింద నేను డిజిటల్ సైన్ వేయాలి. ఓకే, అది నా యాక్సెసే వస్తుంది. సో ఇంకెవ్వడైనా ఎన్ఎఫ్టీ ఎలాంటి ఎన్ఎఫ్టీలో అప్లోడ్ చేసినా నాకు కాపీరైట్ పడిపోద్ది. ఓకే, సో ఆ యాక్సెస్ ఉంది. ఓకే, సో ఆ ప్రాబ్లం లేదు. ఎన్ఎఫ్టీ అలాంటి దాంట్లో నీకు ప్రాబ్లం లేదు. నీకు ఇన్స్టాలో కావాలంటే ఇన్స్టాలో కూడా ఈ మధ్య ఏమైందంటే నేను అప్లోడ్ చేసిన ఫోటో ఫస్ట్ నేను అప్లోడ్ చేసి ఉంటా, నువ్వు అప్లోడ్ చేస్తే మేబీ నాకు ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరో ఒకరు కొన్ని పేజెస్ ఇప్పుడు పెడుతున్నారు, అంటే వాళ్ళకి ప్రమోషనా లేకపోతే ఎట్లా అని అర్థం కాలేదు. ఎగ్జాంపుల్ మనకు కొన్ని పేజెస్ ఉంటాయి, బెంగళూరు పేజెసే ఉన్నాయి, నేను తీసిన ఫొటోస్ కొన్ని అప్లోడ్ చేసి ఉంటాయి. ఫస్ట్ నేను అప్లోడ్ చేసి ఉండాలి నా ఇన్స్టాలో, లేదంటే ప్రాబ్లమే. అవును. సో ఫస్ట్ నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తే దాని తర్వాత నేను క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇది నా ఫోటో ఎవరో కాపీ కొట్టారని. కానీ వెంటనే విత్ ఇన్ 24 hours నీకు అక్కడ ఎక్కడైతే అప్లోడ్ అయినాయో అన్నీ డిలీట్ అయిపోతాయి. అది నీకు తెలిసి ఉంటుంది. అది యూట్యూబ్లో కూడా అంతే అనుకుంటా మ్యాక్స్. కాపీరైట్ క్లెయిమ్ చేసుకోండి, సేమ్ అంతే. ఇన్స్టాలో ఇది ఫోటోగ్రాఫర్స్ చాలా ఫేస్ చేస్తుంటారు. ఓకే, ఈ ఫొటోస్ అనేది ఇది కొద్దిగా చూసుకుంటే బెస్ట్ మన వాళ్ళు. అండ్ రీసెంట్గా నేను విన్న స్కామ్లు కూడా ఉన్నాయి బ్రదర్. ఈ కెమెరాస్ అవి మీరు ఇంతకుముందు చెప్పారు కదా, జనరల్గా ఒక కస్టమర్ లాగా మాట్లాడి నేను కెమెరా ఒక 5D క్యామ్ అనుకోండి, 5D క్యామ్ నాకు 30,000కే ఇస్తామన్నారు, ఇలాంటి కూడా మెసేజెస్ వస్తున్నాయి. అవును, అది మనకు ఫోటోగ్రాఫర్ ఒక ఆయనకు వచ్చింది మొన్న రీసెంట్గానే వైరల్ అయింది. ఆయనకే మెసేజ్ చేశారంట, ఒక 5D కెమెరా నీకు ఇట్లా ఇంత తక్కువకే ఇస్తాము అని చెప్పి. అంటే ఫస్ట్ వాడు పేమెంట్ అడుగుతాడు. ఓకే, సో మనం పేమెంట్ టు బి ఫ్రాంక్ ఇప్పుడు నేనే ఉన్నా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఓకే కెమెరా వచ్చింది, కెమెరా కొనడానికి దగ్గర నాకు 2 years దాకా పెట్టింది. సో ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎంత పెట్టుకున్న 10,000 అడిగినా కూడా ఇచ్చేస్తాం, కెమెరా ఇస్తా అంటే. సో అలానే ఉన్నారు చాలామంది జనాలు కూడా. సో ఆ టైంలో మనం కొద్దిగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలనేదే. ఓకే, అండ్ ఫైనల్గా ఇప్పుడు మీరు ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నుంచి ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా షిఫ్ట్ అయ్యారు, ఆ లైఫ్ ఎలా ఉంది అనేది కూడా చూసి వచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్పండి, చాలామంది ఫోటోగ్రాఫర్లు అవ్వాలని సినిమాటోగ్రాఫర్లు అవ్వాలని చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఇప్పుడున్న యూత్లో అయితే. ఎందుకంటే ఒక సర్టెన్ స్టేజ్ వరకు చూసుకుంటే పేరెంట్స్ అమ్మాయిలు అయితే బైపీసీ, అబ్బాయిలు అయితే ఎంపీసీ అనే ఒక మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన కెమెరా ఎక్విప్మెంట్ కొనివ్వడం కానీ, అఫోర్డ్ చేయడం కానీ, వాటికి సంబంధించిన స్కూళ్ళు కాలేజీల్లో ఎడ్యుకేషన్ పంపించడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. ఇప్పుడున్న మార్కెట్లో ఒక ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ కానీ అవ్వాలి అనుకోవడం కరెక్టేనా? అండ్ ఒకవేళ కరెక్ట్ అయితే ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలాంటి గైడెన్స్ ఉంటే బాగుంటుంది? కరెక్టే, అంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కరెక్టే. ఎందుకంటే నాకు కూడా ఒక రకంగా జెలసీనెస్, పొసెసివ్నెస్ ఉంటుంది కదా. అందరూ ఫోటోగ్రాఫర్లు అయిపోతే నాకేం ఉండదు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నాకంటే ఇప్పుడు నేను ట్రైన్ చేసినప్పుడు నాకంటే తోపు అయితే హ్యాపీ. ఓకే, అది ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది, అయ్యో మన పిల్లోడు ఎంత హ్యాపీగా ఎంత హైట్కి వెళ్ళాడని. ఇప్పుడు ఉండే వాళ్ళకి అట్లా ఉంటుందా లేదా నాకు తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు నీకంటే ఇప్పుడు నువ్వే ఉన్నావు యాంకర్, దీనికంటే బెస్ట్ యాంకర్ వస్తే నువ్వు పొసెసివ్ ఫీల్ అవుతావా? 100% సాటిస్ఫై అవుతాను నేను, కొద్దిగా రెస్ట్ అంటే నువ్వు ఆ పాయింట్లో ఆలోచిస్తున్నావు. అంటే నీ దగ్గరే నేర్చుకుని ఒక బెస్ట్కి వెళ్ళాడంటే ఒక పాయింట్లో నీకు హ్యాపీ. నీకు టఫ్ ఇస్తున్నాడంటే టఫ్ ఇస్తున్నాడు ఇన్ ద సెన్స్ దాన్ని ఈక్వలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను కదా, అండర్స్టాండింగ్. మనం ఆ స్టేజ్లో మనం కొద్దిగా తగ్గుతాం, ఎందుకంటే ఏజ్ గ్యాప్ వస్తుంది. అవును,
సో అప్పుడు నువ్వు తగ్గుతావు. అప్పుడు ఏమనిపిస్తుంది, అప్పుడు మైండ్ పోతుంది. సో నేనేమంటానంటే నువ్వు చెయ్యి కాదనిలే, కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోటోగ్రఫీయే దిగాలంటే నేను ఇప్పుడు పబ్లో షూట్ అని చెప్పాను కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతిలో ఒక ఫోటోగ్రాఫర్, నేను పేరు చెప్పను, నేను ఏదో నా మనాన్ని పబ్ షూట్లు చేసుకుంటాను. సరే ఓకే, ఎంతో డేకి ఇంత ఇస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది. వాళ్ళు ఆ ఫోటోగ్రాఫర్ అనే పర్సన్ నా ఆపోజిట్లో పబ్స్ వేరే వేరే రాక్సీ అని చెప్పి ఒక పబ్ ఉంటుంది, ఓకే, అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి మేబీ నా స్టేటస్లో ఏమన్నా చూసుంటారేమో, నేను వెళ్తూ ఉంటాను, నువ్వు కూడా చూసుంటావు, బాగా వెళ్తుంటే ఫొటోస్ పెడతాను. ఇదొకటి నేను చెప్పాలండి, నేను పబ్కి వెళ్ళి స్టేటస్ పెడితే నేను పబ్కి వెళ్ళి డ్యాన్స్ చేసినట్టు కాదు, ఆమె ఫోటోగ్రాఫర్ మ్యాన్, సీరియస్లీ. నేను ఫొటోస్ తీస్తా మా బంధువుల దగ్గర నుంచి, మా మమ్మీకి డాడీకి తెలుసు నేను ఫొటోస్ తీస్తాను పబ్లో. మా బంధువులు, ఫ్రెండ్స్, ఇంకా చుట్టుపక్కల ఉంటారు కదా, వీళ్ళంతా బెంగళూరుకి వెళ్ళి సంపాదిస్తున్నాడు, సంపాదించిందంతా పబ్బుకి పెడుతున్నాడు అనే ఒక పాయింట్లో స్ప్రెడ్ అయిపోయింది హరీష్ నిజంగా. ఓకే, అదేమైందంటే ఎవరైతే ఆ పర్సన్ వచ్చి నాకు ఒక అమౌంట్ ఇస్తున్నారు పర్ డే, నేను వాళ్ళకంటే బాగా తీస్తాను, నా దగ్గర ది బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, నేను వాళ్ళకంటే ది బెస్ట్ ఇవ్వగలను, వాళ్ళకి ఇచ్చే దాంట్లో హాఫ్ ఇవ్వండి డేకి అని చెప్పి నాకు ఉన్న పేరు పోగొడదామని ట్రై చేశారు. అక్కడ ఉన్న అతను నాకు బాగా క్లోజ్ కాబట్టి నా ఫొటోస్ నా వర్క్ మొత్తం నచ్చి ఆయన నా దగ్గర చెప్పాడు, ఆ రోజు నైటే నా దగ్గర చెప్పాడు, సి యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ అండ్ డూయింగ్ లైక్ దిస్ సంథింగ్ బుల్షిట్ నాన్సెన్స్ అని చెప్పి అన్నాడు. అప్పుడు అర్థమైంది. ఇప్పుడు చెప్పు, ఇక్కడేమి నాలాగా మిడిల్ క్లాస్ కాదు, కోటీశ్వరుడే, అవసరం కూడా లేదు, రావాల్సి వచ్చి పబ్లో ఫొటోస్ తీసేంత అవసరం కూడా లేదు హరీష్. అక్కడ ఏంటంటే నా ఆపర్చునిటీని పోగొట్టాలి. ఇది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్ లైఫ్లో నన్ను ఏదో ఒకటి చేస్తారు, తర్వాత నేను ఏదో నేను నీకే చెప్పాను అనుకుంటా, నేను వైల్డ్ లైఫ్ వదిలి ఎక్కడికి వెళ్ళను, నాకు ఇదే డబ్బులు ఇస్తుందని ఒక పాయింట్లో వెళ్ళా, ఇంకా సంపాదించాలి అన్నప్పుడు వెళ్ళా, అక్కడ వచ్చారు. దీని తర్వాత ఇంకెక్కడికైనా వెళ్తా, సెలబ్రిటీల దగ్గర అక్కడ కొన్ని పంచాయతీలు అయినాయి, అవుతాయి, ప్రతి చోటు ఉంటాయి ఖచ్చితంగా, ఉండవు, హ్యాపీగా బతికిచ్చాను అన్నాను. ఇప్పుడు వచ్చే వాళ్ళకి అది సెట్ అవ్వదు. ఓకే, వాళ్ళకి ఇప్పుడు వచ్చే వాళ్ళకి టు బీ ఫ్రాంక్ హరీష్, నువ్వు కూడా కాలేజ్లో ఉన్నావు కదా, నేను కొడితే కొట్టించుకునేవాడు, ఇప్పుడు స్టూడెంట్ కొడితే కొట్టించుకుంటున్నాడా? ఆయన ఎప్పుడు బయటకు వస్తాడని వెయిటింగ్ చేస్తున్నాడు, కరెక్టా? వీళ్ళకి అది కరెక్ట్ కాదంట. నేను పేషెన్స్ ఉండదు హరీష్, నువ్వు వెయిట్ చేయాలి. నువ్వు వైల్డ్ లైఫ్ ఒక రకంగా కష్టం, పబ్లో షూట్లు చేయడం ఇంకా కష్టం లిటరలీ చెప్పాలంటే. అంటే మన కంట్రోల్లో, మనిషి కంట్రోల్లో ఉంటాడు, ఆ లైట్ మన కంట్రోల్లో ఉండదు, ఆ ఒక వైబ్లో ఉంటారు, ఆ వైబ్లో నీ బెస్ట్ క్యాప్చర్స్ తీస్తేనే నీకు డబ్బులు, లేకపోతే లేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు సెలబ్రిటీ షూట్స్ అవన్నీ వచ్చినట్టు ఇంకా నీకు ఇంకా వాసిపోద్ది. అక్కడ నీకు ప్రాబ్లం ఏంటంటే ఫోటోగ్రఫీలో నువ్వు ఏం చేయొచ్చు, ఇదంతా చెప్పిన తర్వాత వెడ్డింగ్ ఈజీ అంటారు కొంతమంది. వెడ్డింగ్ కూడా ఈజీ అని నేను చెప్పను, ఏదైనా కష్టమే. ఇప్పుడు వెడ్డింగ్కి నువ్వు ఎప్పుడు మనీ ఇస్తావు? టోటల్గా చెప్పు, నీ వెడ్డింగే ఉంది, నువ్వు ఫోటోగ్రఫీ టీమ్కి అంతా ఎప్పుడు మనీ ఇస్తావు? ఒకటి మొత్తం అయిపోయిందా? ఎప్పుడు అయిపోయిందా? పెళ్ళి అయిపోయిన తర్వాత ఇస్తావు హరీష్. మేబీ గైస్, ఇతని కండక్ట్ అవ్వండి, ఫస్ట్ ఈయన పెళ్లి చేయండి. నేను పెళ్లి చేసుకోను బ్రో ఇప్పుడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన టీం ఉన్నారు, ఎవరన్నా అడుగు, ఆల్బమ్ ప్రింట్ అయినాక డబ్బులు ఇస్తారు. అవును, అంతే. నువ్వేమన్నావు ఇప్పుడు? మొత్తం పెళ్ళి అయిపోతేనే ఇస్తారన్నావు. అయిపోతేనంటే నా పెళ్లి కాదు బ్రో, మొత్తం వర్క్ అయిపోయి నా చేతికి వస్తే ఆల్బమ్ పడితే కానీ నీకు డబ్బులు ఇవ్వరు. అవును, అంతే. ఇప్పుడు పెళ్లిలో నీకు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తా. ఫ్రీలాన్స్ ఇంకా కొంతమందిని తెచ్చుకుంటాం, వాడికి ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? లీడ్ ఫోటోగ్రాఫర్ ఇవ్వాలి. ఎవరి డబ్బులు? నా డబ్బులు. 2 lakhsకి పెళ్ళి మాట్లాడుకున్నా హరీష్, క్లయింట్కి 1 lakh ఇచ్చాడు, అడ్వాన్స్ 50,000 ఇచ్చాడు అనుకో, 50,000 ఫ్రీలాన్సర్కి అంతా ఇచ్చేస్తాం, ఇంకా ఎల్ఈడీలు అవి ఇవి అన్నీ అనుకో, ఇంక ఇవ్వాల్సిందంతా ఇంకా 1,50,000 కదా. ఎంత ఇస్తాడు చెప్పు క్లయింట్? 1,00,000 ఇస్తాడు, అంతే. ఏమంటే నేను అనుకున్నట్టు వర్త్ లేదు, ఏదో ఒక రీజన్ చెప్తాడు, కరెక్టా? ఆ టైంలో నువ్వేం చేస్తావు? ఏం చేయలేము, గొడవ వేయలేవు. గొడవ వేసావు అనుకో, వచ్చిన డబ్బులు రావు. రేపు మళ్ళీ నీకు ఈ విధంగా ఇబ్బంది పెట్టాడని వాళ్ళకి చెప్పినా నీకు కస్టమర్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి. సో ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇది ఒక జుజుబీ ప్రాబ్లం. నువ్వు దిగినా అంటే అంటారు ఆ ఫోటోలు ఇప్పుడు ప్రతి ఒక్కడు ఫోటోగ్రాఫర్ హరీష్, నిజం చెప్తున్నా. ఆ జూ రోడ్లోకి వెళ్ళినావంటే
ఒకప్పుడు జూ రోడ్లో మేము వెళ్ళింది ఏంటంటే ఇప్పుడు సింగిల్ రోడ్, ఇప్పుడు డబుల్ రోడ్ అయింది అంతే. ఆడ మేము మేబీ అక్కడక్కడ బర్డ్స్ ఉంటాయని వెళ్తాం. అప్పుడు మేము ఎత్తుకెళ్ళేది చిన్న చిన్న కెమెరాలు, మహా అంటే అప్పుడు ఎత్తుకెళ్ళింది మహా అంటే డిఎస్ఎల్ఆర్ డిజిటల్ క్యామ్స్ వస్తాయి, పానాసోనిక్ ఒకటి, ఆ కెమెరాతో బర్డ్స్ తీద్దామని. సో దానికి వెళ్ళి ఉంటాం. ఇప్పుడు 9వ క్లాస్ పిల్లోడు ఇంటర్ పిల్లోళ్ళు ఆడ కూర్చొని కెనాన్ R ఆ కెమెరా కొనాలంటే ఆస్తులు అమ్మాలి. నేను ఎన్నిసార్లు కష్టపడాలో నాకు తెలియదు. ఆ కెమెరా ఎత్తుకుని దాన్ని ఎట్ట నొక్కుతా అంటారు అంటే భలే బాగా చేస్తుంది. ఆ కెమెరాని పట్టుకుని ఎట్ట ఏదో చేస్తా అంటారు, కింద పెట్టకూడదు. మామూలుగా మన కెమెరా అంటే ఉంటుంది కదా ఫీలింగ్, కెమెరా అంత లక్షలు 70 నా దగ్గర ఉండే బాడీ నేను ఎంతవరకు ఎవరికి షేర్ అయితే చేయను. అలాంటిది ఆ R పట్టుకొని నా కళ్ళ ముందే వాడు నీళ్ళల్లో ముంచి ఇట్లా షాట్ చేస్తున్నాడు. వాటర్ షాట్ కావాలంటే వాడికి. ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్లు అయితే ఉన్నారు, కానీ ప్రొఫెషన్గా తీసుకుంటా అంటే వాళ్ళకి సెట్ అవుతుంది. కొంతమంది జెన్యున్గా ఉన్నారు, ఫొటోస్ తీసుకోవాలి అది ఇదే. ఈ మధ్య చాలా ఫోటోగ్రఫీ వైరల్ అవుతున్నాయి కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పేషెన్స్ ఇంపార్టెంట్. ఓకే, బట్ నీ డెప్త్ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంట్లో వాళ్ళు చేయకపోతే ఏం చేయలేం. నువ్వు అన్నట్టు కెమెరా కొనిచ్చే ఇంట్లో వాళ్ళు ఉంటే కళ్ళు మూసుకొని రావచ్చు. కెమెరా కొనికుండా నువ్వే సంపాదించి కొనుక్కో అనడమే గ్రేట్. వాడు కొనుక్కొని వెళ్ళాడంటే దాని వర్త్ తెలుసు, వాడికి తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కొనిచ్చేస్తే ఏముంది, ఇంకొక ఇది పడిపోతే ఇంకో కెమెరా కొనిస్తారని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అవును. సో అలా ఫైనల్గా మీ జర్నీ అయితే ఇలా ముగిసింది అంటారు. అండ్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఇవి కాకుండా మీరు నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ఆర్ఎల్స్ మళ్ళీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలోకి ఏమన్నా? వైల్డ్ లైఫ్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను హరీష్. వైల్డ్ లైఫ్ అనేది నేను గ్యాప్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయట్లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయట్లేదు అంటే గ్యాప్ దొరికితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఈరోజు షూట్ ఉందనుకో, ఏదన్నా సైడ్ పబ్ షూట్ ఉందనుకో, మార్నింగ్ నుంచి ఖాళీగా వెళ్ళిపోవడమే, బెంగళూరు సరౌండింగ్స్ వెళ్ళిపోవడమే. ఓకే, ఇప్పుడు టోటల్గా షిఫ్ట్ అయిపోయినా, బట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అదే చెప్పాక బ్యాక్ పెయిన్స్ అవి ఇవి వస్తాయి కదా. సో ప్రస్తుతానికైతే తిరుపతి మూవ్ ఉన్నా, షూట్స్ వస్తే వెళ్తాం, కానీ మళ్ళీ వెళ్ళేదైతే ఉంది. సో వైల్డ్ లైఫ్ అనేది వదిలేదు హరీష్, ఖచ్చితంగా లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు ఇంత నీ ముందు ఇట్లా నీ కెమెరా ముందు మాట్లాడుతున్నా అంటే తెచ్చిందే అది. సో వైల్డ్ లైఫ్ అనేది వదిలేదు. కాంపిటీషన్స్ వస్తుంటాయి. అంటే మేము దాంట్లో కొద్దిగా ఇన్నోవేటివ్గా మాదొక టీం అంటూ ఇప్పుడేమంటే ఫోన్లో తీసేది మేము వైరల్ అయింది ఫోన్లో తీసిన దానికి. సో మేము ఆ ఫోన్ వదలకూడదు అనుకుంటున్నాం. ఓకే, మాదొక చిన్న టీం లాగా అరేంజ్ చేసుకొని ఫోన్లో ట్రెండ్ అయిన వాళ్ళని, ఓకే, ఫోన్లో ఇక్కడ కాకపోయినా 2-3 ఉన్నారు మా తమ్ముళ్ళలాగా. యష్ అని ఒక అబ్బాయి, ఉదయ్ ఆల్రెడీ చెప్పాను. సో ఇంకా 2-3 అమ్మాయిలు కొంతమంది వాళ్ళ సర్కిల్లో ఉన్నారు ఫొటోస్. వీళ్ళంతా వీఆర్ ప్లానింగ్ టు అరేంజ్ ఏ గ్రూప్. అరేంజ్ అయ్యి ఒక మంత్లీ ఆర్ఎల్స్ 2-3 మంత్స్కి ఒకసారి వాళ్ళ ప్లేస్కి వెళ్ళి ఫొటోస్ తీసి అన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఫోన్లో కూడా ఇంత వండర్స్ చేయొచ్చా అని చెప్పి ఒక చిన్న ఇన్నోవేటివ్గా ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఫోన్లో కూడా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఫోన్లో నీకు తెలిసి సెల్ఫీ, స్నాప్, మ్యాక్సిమం ఈ రెండే. ఫోన్ అంటే వాట్సాప్. ఈ ఫోన్లో ఇంత చేయొచ్చా అనే ఒక పాయింట్లో చేయాలని ఒక చిన్న ప్లాన్ అయితే ఉంది. చేస్తున్నాం ఆల్రెడీ. కొన్ని ఛాలెంజెస్ అవి ఇవి అట్లయితే మాకు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. ఇప్పుడు నీకు ఒక ఇంటర్వ్యూ, నేను ఒక ఇంటర్వ్యూ, నీకు టార్గెట్ లాగా ఇప్పుడు ఛాలెంజ్ పెట్టుకున్నాం అనుకో, ఎవరిది ది బెస్ట్ అనిపిస్తుంది కదా. సో అలా మేము ఒకటి అనుకుని స్పిరిట్తో చేస్తున్నాం. సో అందరూ కలిసి ఇప్పుడు ఇక్కడ పెద్దోడు చిన్నోడు అని మ్యాటర్ కాదు, ఫోటోగ్రఫీ మ్యాటర్. ఓకే, సో అలా మేము కొన్ని ప్లాన్ చేసాం. సో అది 2 డేస్లో 3 డేస్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఆల్వేస్ వెల్కమ్, ఎవరు వచ్చినా జాయిన్ అవ్వచ్చు. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వి దే కెన్ లెర్న్. ఇప్పుడు ఏమైనా ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఉన్న వాళ్ళతో మీరు చేయొచ్చు కదా అని నువ్వు అడగచ్చు. అంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా. అంటే అక్కడ మనకు టు బి ఫ్రాంక్ నన్నే కొన్ని మాటలు అంటున్నారు. ఓకే, అంటే ఏమి రాదు సార్, రాదు, నేర్చుకుంటున్నా. నాది ఎలాగ అదే వాళ్ళకి కరెక్టే కదా. నాకు రాదు, మీకంటే రాదు, నేర్చుకుంటున్నా. మీరు వచ్చు, నాకు రాదు, నేర్చుకుంటా, నేర్పిస్తే కదా అంటనే ఉంటారు. ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఇక్కడ తిరుపతిలోనే యూనివర్సిటీ ఫొటోస్ తీయడం ఏం రాదు, ఏదో మేనేజ్ చేస్తున్నాడు అని అన్నాడంట. తీయడం రాకుండానే బెంగళూరులో వెళ్ళి 1 year సర్వైవ్ అయ్యాను బ్రదర్. నువ్వు చెప్పు. రాదు, పబ్బు రాదు నాకు, నేర్చుకున్నా. ఒక పర్సన్ నేర్పిస్తేనే కదా నేర్చుకుంటాం. రాదు, నీకు రాదు అని 10 మంది వెనకాల చెప్తే ఏమొస్తుంది? నాకైతే రాదు బ్రదర్, నాకు పబ్బు రాదు, నేర్చుకున్నా. టు బి ఫ్రాంక్ చాలామంది అన్నారు ఆ 70 కెమెరాలో నువ్వు పబ్బు తీయలేవని.
దగ్గర దగ్గర ఒక 50,000 ఫోటోలు తీసుంటా ఆ 70లోనే. ఓకే. ఇప్పటికి నువ్వు ఆ పబ్ ఇన్స్టా ఐడి చూసావంటే నా ఫొటోసే పబ్లిష్ అయి ఉంటాయి. అది కూడా ఒక అచీవ్మెంటే హరీష్ నీకు. ఎందుకంటే మనం తీసిన ఫొటోస్ ఒక పేజ్లో పబ్లిష్ అయ్యాయి, వాళ్ళ హీఈస్ పేయింగ్, అది నేను కాదన్నట్లే, ఒక ప్రౌడ్ మూమెంటే కదా. ఖచ్చితంగా నా ఫోటో నేను తీసిన ఫోటో ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది, మన ఫొటోస్ అనే ఒక ఫీలింగ్, అట్లా అదే చెప్పగలను. అండ్ మీరు ఫస్ట్ నుంచి ఏ కెమెరాస్ వాడారు బ్రదర్? ఫస్ట్ మనం చెప్పినట్టు మొబైల్ హరీష్. మొబైల్ దగ్గర నుంచి Vivo V19 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దానికి మ్యాక్రో లెన్స్ ఇన్వాల్వ్ చేసి ఓకే అక్కడ నుంచి స్టార్ట్ చేశా. దాని తర్వాత సోనీ వాడాను, అది మోడల్ కరెక్ట్గా ఐడియా లేదు, నా ఫ్రెండ్ జ్ఞానప్రకాష్ అనేది వాడేది. ఆ కెమెరాలో సెట్టింగ్స్ నేర్చుకున్నా. ఓకే. ఫస్ట్ నేను వాడింది అయితే సోనీ. దాని తర్వాత కెనాన్ 70 నా కెమెరా. ఓకే. బెంగళూరులో సోనీ ఆల్ఫా 7. కొన్ని డేస్ రెడ్ వేరే అబ్బాయి చూశాను అంతే, వాళ్ళు రెడ్ అనేది కమర్షియల్, సో మన చేతికి కూడా ఇవ్వలే, జస్ట్ అది సెట్టింగ్స్ అవి నేర్చుకున్నా. సోనీ ఆల్ఫా మళ్ళీ వీడియో కెమెరాస్ ఇంకా తెలిసిందే కదా, ఛానల్స్ అంటే ఏమేమి ఉంటాయో అన్నీ మిగతా అన్ని సెట్టింగ్స్ అన్ని వాడే. అండ్ మీరు స్టార్టింగ్లో మొబైల్తో తీసానని చెప్పారు కదా, మొబైల్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు అది వైల్డ్ లైఫ్, మీరు సెలెక్ట్ చేసుకుని నార్మల్ కూడా కాదు, వైల్డ్ లైఫ్. అప్పటికే అందరూ పెద్ద పెద్ద కెమెరాలు తీసుకొని, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇన్ జనరల్ బయట చూసుకుంటే స్ట్రీట్ మీద తీసుకునేవాడే 70 to 200 mm లెన్స్లు వాడుతాను, చాలా పెద్ద పెద్ద లెన్స్లు వాడుతూ ఉంటారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. అలాంటివి జరుగుతున్నప్పుడు మొబైల్ లైఫ్ ఫోటోగ్రఫీలో అది వైల్డ్ లైఫ్ చూస్ చేసుకొని మొబైల్తో సక్సెస్ అవుతాము అని ధైర్యంతో ఎలా ముందుకెళ్ళారు? హరీష్, నేను సక్సెస్ అవుతాను అనేది మాత్రం స్టార్ట్ చేయలేదు హరీష్, ఇది మాత్రం వాస్తవం. ఎందుకు అంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫింగర్ మీద డ్రాగన్ ఫ్లై ఉందనుకో, ఓకే, ఆ కెమెరా నువ్వు ఎక్కడి నుంచో 200 mm నువ్వు తీస్తావు, కరెక్టా? అవును. డీటెయిల్స్ ఎంత వస్తాయి? 200 mm ది బెస్ట్ డీటెయిల్సే వస్తాయి. అవును. కానీ ఫోన్లో ఇక్కడికి వచ్చి బెండ్ అవ్వి అది దగ్గరికి పెట్టగానే అది ఎగిరిపోద్ది, ఆగదు. నువ్వు బెండ్ అవి తీసి దాని డీటెయిల్స్ చూసే ఫీల్ వేరు. ఏమంటావు? అవును, నీకు చెప్తుంటేనే అదొక ఫీల్ వస్తుంది. అర్థమైంది. అది నేను స్టార్ట్ చేసింది అయితే అదే. దాంట్లో కొన్ని చేసుకుంటూ వెళ్తుంటే నా దేవుడు దయ్యో వెంకటేశ్వర దయ్యో కొన్ని వైరల్గా తగిలాయి, అంటే రేర్ కేటగిరీస్, బ్లాక్ ప్యాంథర్స్ కొన్ని. ఓకే. అది వైరల్ అవి కొన్ని అట్లట్లా. ఓకే, మనం దీంట్లోనే మూవ్ ఆన్ అవుదాం, ఇది మనకు పేరు తెచ్చుకొచ్చింది. సో టు బి ఫ్రాంక్, మంచు విష్ణు గారు నన్ను అనింది ఒకటే డైలాగ్, ఫోన్లో తీసి ఫస్ట్ ప్రైజ్ కొట్టావా అని చెప్పి ఫస్ట్ డైలాగ్ అన్నారు. అండ్ నాకు దీంట్లో మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, నా సార్ నాకు గురువు అనమాట. ఆయన రీసెంట్గా ఏమన్నారంటే, హీ పర్చేస్డ్ సోనీ కెమెరా, రవికాంత్ సార్. ఆయన వచ్చేసి అన్నారనమాట, ఇనేష్ నీ ఫ్రీ టైంలో నాకు నేర్పిస్తావా? అది ఒక ప్రౌడ్ మూమెంట్ కంటే నాకు ది బెస్ట్. నాకు ఏ అవార్డు అవసరం లేదు హరీష్ దానికంటే. నా సార్ ఆయన, హీఈస్ మై సార్, హీఈస్ మై ప్రొఫెసర్ ఇన్ డిగ్రీ కాలేజ్, హీఈస్ ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఓకే. ఆయన వచ్చేసి నాకు ఫోటోగ్రఫీ నేర్పించు, నువ్వు ఏమైనా ఈవెంట్కి వెళ్తే నేను నీతో పాటు వస్తాను. దానికి మించిన అచీవ్మెంట్ ఏముంటుంది హరీష్? ఇంకేం అవసరం లేదు. దాని తర్వాత రీసెంట్గా నాకు ఒక ఇన్స్టాగ్రామ్లో ఇంకొక అబ్బాయి వచ్చేసి అంటే ప్రజెంటేషన్స్ ఇచ్చానులే మోహన్ బాబు యూనివర్సిటీలో. ఇచ్చినప్పుడు ఏమైందంటే, చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు ఇంప్రెస్ అవుతారు, మిగతా వాళ్ళు ఎవడరా ఇడుసోది అంటారు కదా హరీష్. ఖచ్చితంగా. అది మనం పట్టించుకోలేదు. సరే ఓకే, ప్రజెంటేషన్ ఇచ్చేంతవరకు మన పని రీచ్ అయిందా లేదా, ఖచ్చితంగా కొంతమంది మెసేజ్ అయితే చేస్తారు. ఆ రోజు నైట్ ఒక 4 days తర్వాత ఒక మెసేజ్ పెట్టాడు ఒక అబ్బాయి, అన్న ఒక ఫోటో తీసాను ఎలా ఉందో చెప్పు అన్నాడు. అది నేను కూడా అంత బాగా తీస్తాను లేదో కొంచెం డౌట్. అన్న నాకు 4 days పట్టిందన్న ఈ పిక్కి, నువ్వే నా ఇన్స్పిరేషన్, ఈ ఫోటో తీయడానికి కారణం ఇనేష్ సార్ అని చెప్పి కింద యు ఆర్ మై సెకండ్ హీరో అన్నాడు హరీష్. అది నేను ఇప్పటికీ నా ఇన్స్టాలో పెట్టుంటా. ఓకే. ఒక పర్సన్ హీరో అనేది వేరు, అంటే హీరో అంటే వాళ్ళ ఫాదరో మదరో అంటారు. దాని తర్వాత సెకండ్ హీరో అనడం అనేది దానికి మించిన ఈ 2 థింగ్స్. మా సార్ నన్ను ఫోటోగ్రఫీ నేర్పి అని అడగడం, అండ్ ఎవరో ఒక పర్సన్ నన్ను ఇన్స్పైర్గా తీసుకొని ఫోటో తీసి ఇంతలా ఇన్ని డేస్ నువ్వు నా సెకండ్ హీరో అనడం, అది దానికి మించిన ఇంకేం అవసరం లేదు. అది ఒక్కటి చాలు నాకు తెలిసినంత వరకు. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోటోగ్రఫీ నేర్పించడం కానీ అలా ఏమైనా జరుగుతుందా? నేనైతే ప్రజెంట్ మన కాలేజ్లోనే చేసామన్నమాట వర్క్షాప్ ఒకటి. అప్పుడు కాంటాక్ట్ అయ్యాడు అనమాట మన అక్షయ్ అని చెప్పి ఒక అబ్బాయి. సో ఆ అబ్బాయికి బాగానే నేర్పించాం. ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళి బెంగళూరులో, అంటే నేను పడిన కష్టం, అంటే నాకు రానిది పబ్ షూట్స్ కదా, అతన్ని తీసుకెళ్ళి పబ్ షూట్స్ స్టార్టింగ్ నేర్పించా.
ఓకే నేర్చుకో తీయి అని చెప్పి. సో రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో అతనికి ఆ అబ్బాయికి నీకు షూట్స్ ఇప్పుడు నాకు నేను ఫేస్ చేసినట్టు 1 month ఫేస్ చేసినా కూడా ఆ అబ్బాయికి రేపు రీచ్ ఉంటుంది కదా. సో డైరెక్ట్గా వెళ్ళి మనోడు నేర్చుకునేస్తాడు, డైరెక్ట్గా క్యాప్చర్ చేసి ఇచ్చేస్తాడు. సో అతన్ని కొద్దిగా బూస్టప్ చేసేదిలేమన్నమాట. ఓకే ఓకే బ్రదర్. నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అప్కమింగ్ వాళ్ళకి అంటే ఫోటోగ్రాఫర్స్కి ఒకటే చెప్తా, కెమెరానే అవసరం లేదు, ఫోన్ తీసుకోండి, గో అవుట్, క్యాప్చర్ మోర్. ఓకే థ్యాంక్ యూ. చూశారు కదా, సాధారణంగా మనం ఫోటోగ్రాఫర్ అంటేనే ఫోటోగ్రాఫర్ అని ఆలోచిస్తారు కొంతమంది. వాళ్ళ వెనక చాలా కష్టం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కరు కెమెరా కొన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్ అనుకుంటారు. దానిలో ఉన్న సెట్టింగ్స్ నేర్చుకుంటే కాదు, కెమెరా ఎలా వాడాలో నేర్చుకున్న వాళ్ళే ఫోటోగ్రాఫర్లు అనే ఒక్క ఐడియా అయితే నాకు వచ్చింది. అండ్ మీకు ఎలాంటి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో ఏవైనా డౌట్స్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో అయినా సరే మీకు ఫోటోగ్రఫీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన కింద ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కనిపిస్తుంటుంది. వాళ్ళని కాంటాక్ట్ అయ్యారంటే మీకు మినిమం డీటెయిల్స్ అయితే ఇస్తారని నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్లో త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.